ఇప్పటికే అధికారం కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ ఈడీ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసిన ఈడీ ఇప్పుడు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసు నమోదు చేసింది. గత నెలలో ఏకకాలంలో మహిపాల్ రెడ్డి ఇళ్లతో పాటు ఆఫీసులు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ మహిపాల్ రెడ్డిపై నమోదైన పీఎంఎల్ఏ కేసులో దూకుడు పెంచింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డిపై కేసు ఫైల్ చేసింది. కేసులో భాగంగా మహిపాల్ రెడ్డిని పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు పటాన్చెరులోని ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులో లాకర్లను తెరిచారు. వాటిలో భారీ మొత్తంలో బంగారం బిస్కెట్లు, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన పేపర్లను గుర్తించారు. మహిపాల్ రెడ్డి పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లో ఉన్న 1.2 కిలోల బంగారు బిస్కెట్లు సీజ్ చేశారు. వీటి విలువ 1.5 కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే 100కు పైగా భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లన్నీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, సోదరుడు మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు బినామీ పేర్లపై ఉన్నట్లు తేలింది. ఇక ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారు బిస్కెట్లకు రసీదులు, పత్రాలు లేవని ఈడీ అధికారులు గుర్తించారు. ఆ గోల్డ్ కూడా దేశీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోలేదని నిర్ధారించారు. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో వ్యాపారాలు సాగిస్తున్నాడు. అయితే నిబంధనలకు విరుద్ధంగా క్వారీలో అక్రమాలు జరిగాయని ఈడీకి ఫిర్యాదులు అందాయి. తమకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ భూమిలో తవ్వకాలు చేపట్టినట్టు మైనింగ్ డిపార్ట్మెంట్ విచారణలో తేలింది. విలువైన లోహాలు, ఖనిజాలను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. జూన్ 26న ఏకకాలంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మహిపాల్ రెడ్డికి సంబంధించిన ఆఫీసుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కొన్ని కీలక పత్రాల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్ష కోసం వారి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి దాదాపు 300 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే మైనింగ్ లో వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్ తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు సాగిస్తున్నారని ఈడీ తెలిపింది. సంగారెడ్డి, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్ ద్వారా అక్రమ సంపాదన ఆర్జించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. మొత్తానికి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. 3 నెలలుగా ఆమె తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేయడం పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈడీ కేసుల వరకే పరిమితం అవుతుందా, లేక మహిపాల్ రెడ్డిని అరెస్టు చేస్తుందా అనేది వేచి చూడాలి.